హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షూట్ చేశాను. ఏమేమి షూట్ చేశాను, నేనేం వంట చేశాను, ఏమేమి పనులు చేశాను అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అర్థమయ్యేలాగా షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండి. వీడియో చూసిన వెంటనే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను చాలా డేస్ తర్వాత పొద్దున్నే స్ట్రాంగ్ కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా డేస్ అవుతుందండి, ఒక 15 డేస్ అవ్వచ్చు. ఊరెళ్ళ ముందుకు అట్లా తాగాను. మళ్ళీ ఎందుకో నాకు కొంచెం హెడేక్ అనిపిస్తేను స్ట్రాంగ్గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మంచిగా కాగబెట్టాను. పాలైతే ఇక కాఫీ పౌడర్ షుగర్ వేసుకొని ఇంకా కాఫీ అయితే రెడీ చేసుకున్నాను. తాగేస్తున్నాను. మంచిగా అనిపిస్తుంది అండి కాఫీ అయితే. ఎప్పుడో ఒకసారి తాగేస్తాను కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇక రెగ్యులర్గా తాగేది కాదు కదా, రెగ్యులర్గా అస్సలు తాగను అనమాట. ఇంకా హెడేక్ వచ్చినప్పుడు తాగితే అది కంప్లీట్గా పోతుంది. నాకైతే మస్తు ట్యాబ్లెట్ కూడా పనిచేయదంత. నేను అసలు వేసుకోను అట్లాంటివి. తలనొచ్చిందంటే హెడేక్ తినే పోతుంది. ట్యాబ్లెట్ కాకుండా ఇట్లా కాఫీ తాగిన, టీ తాగిన, వేడివేడిగా తాగేస్తే వెంటనే మనకి హెడేక్ అనేది పోతూ ఉంటుంది. ఓకే, టైం వచ్చేసి మధ్యాహ్నం 12 అవుతుంది అండి. వర్షం వచ్చేలాగా ఉంది, అంత మబ్బు పట్టింది. బయట ఏమో బెడ్షీట్స్ వేసాము పొద్దున్నే. నాను అయితే ఇక టాయిలెట్ పోసిందండి. చిన్నపిల్లగాడు కదా, కొంచెం వెదర్ కూల్గా ఉంటుంది. పాలు తాగుతున్న నైట్ కాబట్టి ఇక పిల్లలు అనేది అట్లనే పోస్తూ ఉంటారు. పొద్దున్నే ఇంకా బెడ్షీట్స్ అయితే పిండేపించాను. నేనైతే పిండలేదు. ఇంకా ఎండలో వేసాము. కంప్లీట్గా ఎండిన తర్వాత తీయాలి, లేకుంటే మళ్ళీ కొంచెం తడిగా ఉన్న స్మెల్ వస్తుంది అని చెప్పేసి అట్లనే ఎండబెట్టానండి. మంచిగా ఎండినాయి, అవి అయితే తీయాలి. వర్షం వచ్చేలాగా ఉంది. మా బాబు అయితే హ్యాపీగా నిద్రపోయి లెగిసాడు అనమాట. పొద్దున్నే 10కి అట్లా నిద్రపోయిండు. ఒక 2 hours సీరియస్గా నిద్రపోయిండు అండి. ఇంకా లెగిసిండు. చూడండి మబ్బు ఎట్లా పట్టిందో, చీకటి లాగా అనిపిస్తుంది కదా. టైం వచ్చేసి 2 అవుతుంది అండి, 2 o'clock అవుతుంది ఆఫ్టర్నూను. ఇంకా చూడండి మస్తు మబ్బు పట్టింది, వర్షం వచ్చేలాగుంది అని చెప్పేసి నేనైతే ఈ బెడ్షీట్స్ తీసేస్తున్నాను. ఇంకా తర్వాత కొన్ని పనులు ఉన్నాయండి. నేను మార్నింగ్ అయితే వంట చేయలేదు. నైటు నిన్న సండే కదా, రైస్ ఫిష్ కర్రీ ఉండే, నైట్దే చాలా ఉండే అండి. మేము తినలేదు, నేను ఒకదాన్నే తిన్నాను. ఇంకా వాళ్ళేమో పీసులు వరకు తిన్నారు. ఇంకా అన్నం అయితే అట్లనే ఉంది. ఫిష్ కర్రీ చేశానంటే నేను చాలా ఎక్కువ చేస్తానండి. 3 kg, 2 kg, 2.5 kg అట్లా తెస్తాను. ఇంకా అదైతే తీసుకొచ్చి చేశాను కదా, అట్లనే ఉంది అండి. అయితే వంట చేయలేదు నేను మార్నింగ్. ఇంకా మధ్యాహ్నం చేద్దాంలే, నైట్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే నైట్తే పొద్దున్న తినేసాము ముగ్గురము. ఇక్కడ చూడండి వర్షం వస్తుంది కదా, ఫుల్ వర్షం వస్తుందండి ఈ మధ్య. ఒక 10 days బ్యాక్ అయితే అసలు విపరీతమైన ఎండలు ఉంది కదా, ఇప్పుడు అట్లా కాకుండా మస్తు వర్షం వస్తుంది హైదరాబాద్లో. ఇంకా వర్షం వచ్చినా మాకు ఇబ్బందే. దాన్ని ఏమంటారు, ఎండ కొట్టినా ఇబ్బందే అండి. ఏదైనా ఇబ్బందే. ఇంకా పైన ఉంటాం కాబట్టి వాటర్ వస్తుంది ఇంట్లోకి అయితే కొంచెం. అది రాకుండా మేమైతే జాగ్రత్త పడాలి. ఇప్పుడేమో బెడ్ క్లీన్ చేస్తున్నానండి. మార్నింగ్ నుండి ఇంకా ఈవినింగ్ వరకు నాను అయితే దీని మీదనే ఎగురుతూ ఉంటాడు. ఏది తినడానికి ఇచ్చినా సరే దీనిపైనే కూర్చొని తినడము, దాంట్లో వేయడము, చీమలు రావడం, అదొకటి ఇదొకటి. ఇంకా నాను అయితే ఇక దాన్ని మెస్సీ చేస్తూ ఉంటాడు. ఇదైతే శుభ్రంగా క్లీన్ చేయాలండి. మార్నింగ్ ఒకసారి క్లీన్ చేయాలి, ఈవినింగ్ ఒకసారి క్లీన్ చేసుకొని నేనైతే ఇక శుభ్రంగా ఉంచుకోవాలి అండి. మంచిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. లేదంటే ఇక నాకు బ్రెయిన్ మొత్తం ఇది శుభ్రంగా లేదు కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక అదైతే మొత్తం క్లీన్ చేశాను. తర్వాత ఇక ఆలోపు అయితే రైస్ కడుగుదాము. మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చే టైం అయిందండి. ఈవినింగ్ భోజనం అడిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, నానాలి కదా రైస్ అని చెప్పేసి నేనైతే రైస్ ఒక 3 times కడిగి ఇంకా వాటర్ అయితే పోసి నానబెట్టాలి అని చెప్పేసి ఫాస్ట్గా రైస్ అయితే కడుగుతున్నాను. రైస్ నానుతుంటే ఇంకా రిమైనింగ్ పనులు అయితే చేసుకోవచ్చండి మనము.
నాకు ఎక్కువ రైస్ నానాలి అంతే, రైస్ నానితేనే మంచిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇక రైస్ అయితే కడుగుతున్నాను అనమాట. ఇక్కడ చూసారా నాను అయితే ఏదో ఇవ్వాలి అని చెప్పేసి ఊరికే పిలుస్తున్నాడండి. బయట ఏదో ఉంది ఇద్దురా అని చెప్పేసి పిలుస్తుంటేను ఇస్తా అని నేను బియ్యం అయితే కడుగుతున్నాను అనమాట. ఓకే, రైస్ అయితే కడిగేసాను, వాటర్ పోసి ఇంకా నానబెట్టాను అనమాట. ఈ వాటర్ అయితే ఇంకా టబ్లో పోసేసి అది పక్కన పెట్టేస్తున్నాను. చిన్న బిందె చాలా క్యూట్గా ఉంది కదండి బిందె అయితే, నాకు మంచిగా అనిపించింది. అది మా అమ్మ ఇచ్చింది. ఓకే, ఇక్కడేమో ఇల్లు ఊడుస్తున్నాను. ఇంకా రైస్ కడిగేసాను, బెడ్ క్లీన్ చేశాను, బెడ్షీట్స్ మొత్తం ఫోల్డ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇల్లు ఊడుస్తున్నానండి. తూడ్చడం అంటే ఇక ఇప్పుడు తూడ్చడం కుదరదు ఇక అని చెప్పేసి నేనైతే ఇల్లు క్లీన్ చేస్తున్నాను మొత్తము. ఇల్లు క్లీనింగ్ అనేది ఇంకా మార్నింగ్ అయితే ఒక 2 టైమ్స్, మధ్యాహ్నం ఒక 2 టైమ్స్, ఈవినింగ్ టైంలో ఒక 2 టైమ్స్, పడుకునేటప్పుడు ఒకసారి. అంటే నైట్ టైంలో ఊడ్చకూడదు అంటారు కానీ ఇంకా తప్పదు అండి. ఇక చీమలు అవి ఇవి వస్తూ ఉంటాయి. నాన్న తినడానికి ఇస్తే ఏదో ఒకటి కిందేస్తూ ఉంటాడు, వాటి కొరకు చీమలు వస్తాయి కదా, ఇదంతా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పేసి నేనైతే ఒక రోజులో ఒక 7-8 సార్లు కూడా ఊడుస్తాను. అంత ఖరాబ్ చేస్తాడు నాను అయితే. ఇంకా సరే, ఇంకా పిల్లలు అన్నప్పుడు ఇక అట్లనే ఉంటుంది కాబట్టి నేనైతే ఎన్నిసార్లనైనా ఊడటానికి ఊడుస్తూనే ఉంటాను. ఇంకొకటి ఏంటంటే అండి, ఇల్లు ఒక్కొక్కసారిగా అసలు ఊడ్చను, మార్నింగ్ కూడా ఊడ్చనండి, అట్లనే వదిలేస్తాను. ఎందుకు ఊక ఊడ్చడం, ఈవినింగ్ టైంలో ఊడవచ్చులే అని చెప్పేసి అట్లా వదిలేస్తాను. ఇంకా అదే ఇక మళ్ళీ అంటే ఒక్కసారి ఊడ్చుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అట్లా వదిలేస్తాను అనమాట. అది ఓపిక ఉంటే ఇక రోజు ఒక 5-6 టైమ్స్ ఊడుస్తాను, లేదు అనుకుంటే వదిలేస్తాను అంతే. మ్యాంగోస్ చూడండి, పెద్ద పెద్ద మ్యాంగోస్ అండి, ర్యామ్స్ వాళ్ళ ఇంటికాంచి తీసుకొచ్చిండు. పెద్ద పెద్ద కాయలు, ఒక 60-70 కాయలు ఉంటాయి. చాలా పెద్ద సైజు కాయలు అనమాట. వాటిని పండించడానికి మందు లేదు, న్యాచురల్గానే పండిద్దామని చెప్పేసి అట్లా వదిలేసాము. చూసారా, ఇల్లు అయితే శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. ఆల్రెడీ ర్యామ్స్ వచ్చేసాడనమాట. ఇక్కడైతే ఇక నేను ఇల్లు మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ పనులు అయితే చేసుకోవాలి అండి. అంట్లు క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న రూమ్లు కాబట్టి మాకు ఎన్నిసార్లనైనా ఊడ్చుకోవచ్చు అండి, ఎన్నిసార్లైనా తుడుచుకోవచ్చు. అందుకేం చెప్పేసి నేనైతే మాటికి ఊడుస్తూనే ఉంటాను, తుడుస్తూనే ఉంటాను. పెద్దది కాదు కదా ఇల్లు, చిన్నదే కదా. ఓకే, ఇక నేను ఏ పని చేసినా కూడా మా నాన్న అయితే నా వెనకాల ఉండాల్సిందే కంపల్సరిగా. అంటే ఆయన కూడా చేయడానికి ట్రై చేస్తాడండి. పిల్లలకి పనులు అనేది నేర్పించాలి చిన్నప్పటి నుంచి, ఆడ మగ ఇదేమి ఉండదు. ఖచ్చితంగా అన్ని పనులు రావాలి, అన్ని పనులు వాళ్ళకు కూడా చేయాలి, తెలవాలి అసలు ఎట్లా చేయాలి అనేది. హెల్పింగ్ అనేది వాళ్ళకి కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. ఏది చెప్పినా నేను చెయ్యను, నువ్వే చేసుకో, ఇలా ఉండకూడదు. మమ్మీ చేస్తుంది నేను కూడా చేయాలి, ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అనేది వాళ్ళకు ఒకటి ఉండాలి. పెద్ద అయిన తర్వాత కూడా అట్లా నేర్పించాలండి చిన్నప్పటి నుంచి పిల్లలకి. మా బాబు అయితే ప్రతి ఒక్క పనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆయనది. ఖచ్చితంగా అసలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. నేనైతే బట్టలు జాడించి ఎండేసి పక్కన పెడతాను, 1 అవర్ తర్వాత ఎండేస్తాను. వచ్చి ఒక్కొక్కటి అందిస్తాడండి నాకు మా నాన్న అయితే. అవన్నీ పిండుకుంటే నేను మళ్ళీ ఎండేస్తాను. ఒక్కటి లేకుంటే అందిస్తాడు నాకు మా నాన్న అయితే. అదైతే మంచి, అసలు నాకు మంచిగా ఒక పని అనేది కొంచెం తగ్గిందనే ఫీలింగ్ ఉంటుంది నాకైతే, మంచిగా అనిపిస్తుంది. ఇక తర్వాత ఇంకా ఈ అంట్లు కూడా అండి, బయట వేసుకొని రుద్దితే ఏదో విధంగా ఏదో ఒకటి చేయబోతూ ఉంటాడు. ఇక వద్దులే నాన్న అని చెప్పేసాను నేను. ఆడ మగ తేడా లేకుండా మనమే పని నేర్పించుకుంటే మనకు పెద్ద అయిన తర్వాత వాళ్ళే హెల్ప్ అవుతారు అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే అంట్లు రుద్దేశాను, మొత్తం క్లీన్ చేసుకున్నాను, హ్యాండ్స్ కూడా వాష్ చేసుకున్నాను, తర్వాత రైస్ పెట్టేశానండి. ర్యామ్స్ కూడా వచ్చేసిండు, వర్షం తగ్గింది. నాన్నకైతే అన్నం తినిపించాలి, ర్యామ్స్కి అన్నం పెట్టాలి అండి. ఇంకా మార్నింగ్ అయితే ఫిష్ కర్రీ వద్దంటే టమాటో కూర చేశాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉందండి, మంచిగా సింపుల్గా చాలా బాగుంటుంది టమాటో కూర అయితే. టమాటో కూర చేశాను, మేము ఫిష్ కర్రీ వేసుకొని తిన్నాము. ర్యామ్స్కి ఏమో టమాటో కర్రీ వేసి పెట్టాను. అదే కొంచెం ఉంటేను మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ టైం అనమాట, అంటే 4 అవుతుండే నేను అన్నం పెట్టినప్పుడు. ఆ టైంలో ఇక టమాటో కూర వేసి భోజనం అయితే పెట్టాను. వేడన్నంలో చాలా బాగుంటుందండి, మంచిగా ఉంటుంది కదా. ఇంకా అన్నం అయితే పెట్టించిన తర్వాత నాన్నకు అన్నం తినిపించాను, కొంచెం నేను కూడా తినేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.